శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ బట్ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే రేపు షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఈ తెలుసుకుందామండి. మీనరాశి వారికి ఏళ్ళెడితే ప్రభావం ఉందండి. శనీశ్వరుడు కూడా వక్రగతిలో ఉండి కుజుడిచే చూడబడుతున్నాడు. అంటే నీటి వల్ల ప్రమాదం మీకు పొంచి ఉంది, అందులో డౌటే లేదు. పైగా పాదాలకు సంబంధించినటువంటి దెబ్బలు తగలడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కొద్దిగా మిమ్మల్ని సూచనలు తప్ప అంటే మిమ్మల్ని భయపెడతాడు, ఏమాత్రం కాదు. ఒకళ్ళని భయపెట్టి నేనేదో బాగుపడిపోదామని ఏమాత్రం కలలో కూడా అనుకోను. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం మనం. సరే, అందరూ కోరుకుంటారు. సరే, శనీశ్వరుడు ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతా మాత్రం చెప్తానండి. అదొక్కటి జాగ్రత్త చూసుకోండి, నీటి దగ్గరికి వెళ్ళకండి. సరే, అది బాగానే ఉందండి. ఫైనాన్షియల్గా కూడా మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఆగస్టు నెలలో సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు, డబ్బుల వల్ల కొద్ది ఇబ్బందులు కలగడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా మీ గురు శుక్రుడు మాత్రం, శుక్రుడు మంచివాడు కాకపోయినా చతుర్థ భావంలో గురుడు మాత్రం మంచి చేస్తాడండి, చెడు చేయడు. ఆభరణ ప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు, వాహన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, చక్కటి వస్త్రాలు కొనుక్కోవడము అవకాశం ఉంది. ముఖ్యంగా సంగీతంలో బాగా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి మిమ్మల్ని మీకు. అలాగే గురు ప్రభావం కూడా చదువులు ఆటంకాలు లేకుండా చాలా ముందంజలో ఉంటారు విద్యార్థులు. అంతేకాకుండా మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పంచమ భావంలో రఘుబుద్ధులారంటే చెప్పాల్సిన అవసరం ఉందండి. పంచమ స్థానంలో రఘుబుద్ధులారంటే దీర్ఘాయుషవంతులైనటువంటి పిల్లలు కలుగుతారని మన శాస్త్రంగా ఇప్పుడు చాలా చదువుకుంటున్నాం. అంటే నిజంగా మీ జాతకంలో కూడా చూసుకోండి, పంచమ స్థానంలో కనుక రఘుబుద్ధులు కలిసి ఉంటే చక్కటి దీర్ఘాయుషవంతులు, అంటే ఎక్కువ కాలం జీవించి ఉండేటువంటి పుత్రులు కలుగుతారనేది నేను చదివాను, అది ఉంటారు. అంతేకాకుండా పుత్రుల వలన పుత్రికల వలన కూడా ధనప్రాప్తి కలుగుతుందని. పంచమస్థానం రఘునాడంటేనే ఇంకా పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుందని, మాట నేర్పరితనం మీకు బాగా ఉంటుందని చెప్పచ్చు. అంతేకాకుండా కళారంగంలో, సాహిత్య రంగంలో బాగా మీరు వృద్ధి చెందుతారని చెప్పచ్చండి. అలా చెప్పుకునేటప్పుడు అనర్గళంగా చాలా ఉంది. అదే రవి మీకు 6వ భావానికి వచ్చేస్తున్నాడు. ఇంకా అసలు కేతువే 6వ భావంలో అంటే అమ్మ బాబోయ్ మహానుభావ, ఎలా తట్టుకుంటాం కేతుని, ఇంత మంచి శుభాలితాలు ఇచ్చేస్తాడు అనుకుంటామా? రవి కూడా తోడేయాడు. రవికి 6వ భావాధిపతి 6వ భావంలో సింహరాశిలో ఉండడం అంటే గ్రేట్. కేతుతో కలిసినాడంటే అంటే రవి ఇచ్చే శుభఫలితాలన్నీ కూడా కేతు ఇచ్చేస్తాడు. అసలు 6వ భావంలో రవి ఉన్నాడంటేనే జనరల్గా హర్షయోగము అంటూ ఉండే అదొక యోగం ఉంది. హర్షయోగం అంటే ఏంటి? జనరల్గా ఏంటంటే సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండడము, శత్రు భయాలు లేకుండా ఉండడము, శత్రువుల మీద విజయం సాధించడము, అంతేకాకుండా కోర్టు రిలేటెడ్ అంటే న్యాయపరమైన చట్టపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి బయటపడిపోవడము, అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, మీ మేనమామలకి చక్కగా ఆరోగ్య పరిస్థితి బాగుండడము, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంతేకాకుండా సేవకాజనం బాగా ఉండడం, చాలా ఒక అద్భుతం ఫలితాలు ఉన్నాయి. సరే, అదన్నీ పక్కన పెడతారండి. ముఖ్యంగా రవి చాలా మంచి శుభఫలితాలు ఇస్తున్నాడు, కేతు కూడా ఉన్నాడు. అంటే మీరు జనరల్గా రాజకీయ రంగంలో కానీ పొలిటికల్ రంగంలో అర్థం, లేకపోతే మీరు ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ సివిల్ సర్వీసెస్ ఉంటాం కదా మనం,
వాళ్ళకి మంచి బాగా కలిసి వస్తుందండి. మీరు కష్టపడండి విజయం సాధిస్తారు. కానీ సప్తమస్థానం కుజుడు నడుస్తుంది చూసారా, కుజుడు మంచివాడు కాదు. శనీశ్వరుడు కూడా చూస్తాడు. అంటే వివాహ వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది భార్యాభర్తల విషయంలో మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ చిన్నపాటి ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది. అంటే జనరల్గా ఎప్పటి నుంచో చేయించుకుందాం, ఒక చిన్నపాటి ఆపరేషన్ ఏదో అనుకుంటారు. అది చేయించుకోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా దీర్ఘాయుర్దాయం మీకు ఉందండి. అష్టమ స్థానం గుడి చూస్తున్నాడు కాబట్టి దీర్ఘాయుర్దాయము, ఆదాయము, పెద్దవాళ్ళు ఇచ్చే ఆస్తిపాస్తులు ఇవి చాలా బాగున్నాయి. అంతేకాకుండా వ్యాపార మూలకంగా ధనప్రాప్తి మీకు కలుగుతుంది. కానీ వ్యాపార మూలకంగా అనేటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రము మీరు సక్సెస్ కాలేరు ప్రస్తుతానికి మాత్రము. కానీ ప్రొఫెషనల్గా అంటే మీరు చేసే ఉద్యోగపరంగా మాత్రము కింగులే. మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, ఆడిటర్స్గా కానీ, ఇలాగా చెప్పుకుంటే న్యాయ వ్యవస్థలో కానీ, వేదశాస్త్ర పండితులు కానీ, వీళ్ళందరికీ కూడా 10th భావం బాగుండాలి కదా. సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంటుంది. వ్యయభావంలో రాహు ఏమాత్రం మంచివాడు కాదు. అవునా? కాదు. అందుకని ఆయనకి గురుదృష్టి ఉంది కాబట్టి ఈ రాహు ఇచ్చే చెడు ఫలితాలు కూడా తగ్గుముఖం పట్టి శుభఫలితాలే ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు మెయిన్ చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, కళ్యాణము, అలాగే శనీశ్వరి తైలాభిషేకం చేయించుకోవడం వలన శని కుజుల వలన వచ్చే యాక్సిడెంట్స్ కానీ, అపవాదులు కానీ, అంటే వాటర్ వల్ల వచ్చే ప్రమాదం కానీ అన్నీ తగ్గుముఖం పడడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకుంటే మాత్రమే మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడానికంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్ జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి. పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది. వీటన్నింటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులకు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. అయితే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, ఈ నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాశులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాశుల వాళ్ళు పూజించడం వల్ల ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాశుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.